గారి బ్యాగు గుర్తుకే, పల్లెపాటి రజిత గారి బ్యాగు గుర్తుకే. జై తెలంగాణ. చిన్న గుర్తు బ్యాగ్ గుర్తు 5వ నంబర్ సర్పంచ్ గుర్తు. గుర్తులో ఓటేసి చిన్న సర్పంచ్ గెలిపించుకొని నేను అన్నింటిలో ముందుంటా. మీకు ఎప్పుడు పిలిచి వచ్చి అన్నింటిలో మీకు సహకారం అందిస్తా. జై తెలంగాణ. వచ్చింది చిన్నమ్మ గుర్తు ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కూనూరు గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో మేమున్న ముందు మండల పార్టీ ప్రెసిడెంట్గా కూనూరులో పల్లెపాటి రజితను అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ప్రచారం వెళ్తున్న సందర్భంగా గ్రామంలో మాకు అపూర్వమైన స్పందన కనిపిస్తుంది. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వైఫల్యాలు ప్రతి ఒక్కరి దృష్టిలో ఉన్నాయి. మేము వాటిని గుర్తు చేస్తున్నాం. వాళ్ళు ఏం చెప్పిళ్ళు, ఏం చేయలేదు, ఎన్నెన్ని మోసాలు చేసిళ్ళు, 6 గ్యారెంటీల పేరుతో ఎంత మోసం చేసిళ్ళు అనేది జనానికి బాగా గుర్తుంది. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడానికి 2 సంవత్సరాలు గడిపిందే వాళ్లకు ఫెయిల్యూర్స్ను దృష్టిలో పెట్టుకొని నెట్టుకొచ్చారు. ఇప్పటిదాకా తప్పని పరిస్థితుల్లో పెట్టాల్సి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎన్నికలు పెట్టారు. కానీ లేకపోతే ఇంకా 2 సంవత్సరాలు పెట్టకపోయేవాళ్ళు. వాస్తవంగా ప్రజల్లో వాళ్ళ తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడ్డది. వాళ్ళు ఇస్తున్న పథకాలు ఇచ్చి అమలు చేసి ప్రతి ఒక్కటి రైతు భరోసా ఎక్కువ ఇస్తామని, తర్వాత కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని, ఇంకా ఈ మన భూమి రైతు భరోసా 6,000 ఎకరాల నుంచి 7,500 వరకు ఇస్తామని చెప్పి రకరకాల హామీలు ఇచ్చి బోనస్ ఇచ్చి 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా పూర్తి చేయలేదు. ఏది సగం సగం కొంచెం చేయడం, ఇప్పుడు 2 లక్షల రుణం చేస్తామని చెప్పి ఇప్పటికీ సగం మంది రైతులకు కూడా రుణమాఫీ కాలేదు. అది వాస్తవం. ఇక కళ్యాణ లక్ష్మి విషయానికి వచ్చే ఇప్పటి వరకు ఎంతమందికి పెళ్లిలైన ఒక్కరికి కూడా తులం బంగారం ఇచ్చే దాఖలాలు లేవు. ప్రతి విషయంలో ఫెయిల్యూరే. బోనస్ ఇస్తామని చెప్పి యాసింగ్ ఒక్కరికి కూడా బోనస్ ఇచ్చింది లేదు. ఇప్పుడు కూడా ఈ వానాకాలం ఖరీఫ్లో కూడా ఇప్పటి సన్నదానికి కూడా ఇంతవరకు ఒక్కరికి కూడా బోనస్ పడ్డట్టు ఎక్కడ లేదు. 2 రోజుల్లో 3 రోజులు డబ్బులు ఇస్తామని చెప్పడం, ఎన్నికల సందర్భంగానే రకరకాల హామీలు ఇవ్వడం. మొన్న చీరల పంపిణీ కార్యక్రమం కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టి పెట్టుకొని ఎన్నికలు వచ్చినప్పుడే ఆయన ఏదైనా చేయడానికి ముందుకు వచ్చి చేస్తాడు. తర్వాత గప్ చెప్పాలి, ఎక్కడెక్కడ వేసి ఉంటుంది. మేము ఈ జఫర్డ్ మండలంలో మేము బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు ఉన్నా. 21 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరుగుతున్నాయి. దాదాపు అన్ని గ్రామాల్లో కూడా బీఆర్ఎస్ ప్రజలు మొగ్గు చూపుతున్నారు. మా కూనూరు గ్రామంలో కూడా మాకు అపూర్వ స్పందన ఉంది. తప్పకుండా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ని మేము గెలిపించుకున్న నమ్మకంతో మేము ముందుకెళ్తున్నాం. మాకు ప్రజలు కూడా మాకు వెన్నుదన్నుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్తున్న సందర్భంగా వారి నుంచి కూడా అపూర్వమైన రెస్పాన్స్ వస్తుంది. కాబట్టి తప్పకుండా మేము గెలుస్తామని నమ్మకంతో ఉన్నాం. జై తెలంగాణ. ఈ ఎన్నికల సందర్భంగా సర్పంచ్ గుర్తు హ్యాండ్ బ్యాగ్, లేడీస్ హ్యాండ్ బ్యాగ్ గుర్తు వచ్చింది. ఆ గుర్తుపై ప్రజెస్తున్నాం. బ్యాగు గుర్తుకే, బ్యాగు గుర్తుకే. జై తెలంగాణ. బ్యాగు